జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో మొత్తం 31 సినిమాలు తీస్తే అందులో 17 సినిమాలు సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి. ఆ 17 సినిమాలు ఏవో, ఆ బడ్జెట్లు, వాటి కలెక్షన్లు తెలుసుకుందాం. నెంబర్ 1, స్టూడెంట్ నెంబర్ 1. ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. బడ్జెట్ 2.5 కోట్లు, గ్రాస్ కలెక్షన్ 12 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్. 2, ఆది. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. బడ్జెట్ 4.5 కోట్లు, గ్రాస్ కలెక్షన్ 35.2 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఎన్టీఆర్ కెరియర్లోనే. 3, అల్లరి రాముడు. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. బడ్జెట్ ఏమో 6 కోట్లు, వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ ఏమో 27 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్గా నిలిచింది. 4, నాగా. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. బడ్జెట్ ఏమో 7 కోట్లు, గ్రాస్ కలెక్షన్ ఏమో 20 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ హిట్గా నిలిచింది. 5, సింహాద్రి. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ ఏమో 8.5 కోట్లు, గ్రాస్ కలెక్షన్ ఏమో 57 కోట్లు. ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలో పెద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 6, సాంబా. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. బడ్జెట్ ఏమో 12 కోట్లు, గ్రాస్ కలెక్షన్ ఏమో 29 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. 7, యమదొంగ. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. బడ్జెట్ ఏమో 18 కోట్లు, గ్రాస్ కలెక్షన్ ఏమో 45 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా మిగిలింది. 8, అదుర్స్. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. బడ్జెట్ ఏమో 26 కోట్లు, గ్రాస్ కలెక్షన్ ఏమో డబల్ వచ్చాయి, 55 కోట్లు. ఈ మూవీ సూపర్ హిట్. 9, బృందావనం. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. బడ్జెట్ 30 కోట్లు, గ్రాస్ కలెక్షన్ ఏమో 52 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా మిగిలింది. 10, బాద్షా. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. బడ్జెట్ ఏమో 55 కోట్లు, గ్రాస్ కలెక్షన్ ఏమో 90 కోట్లు. ఈ మూవీ సూపర్ హిట్. 11, టెంపర్. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. బడ్జెట్ ఏమో 40 కోట్లు, గ్రాస్ కలెక్షన్ ఏమో 75 కోట్లు. సూపర్ హిట్. 12, నాన్నకు ప్రేమతో. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. బడ్జెట్ 50 కోట్లు, గ్రాస్ కలెక్షన్ ఏమో 87 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. 13, జనతా గ్యారేజ్. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. బడ్జెట్ ఏమో 75 కోట్లు, గ్రాస్ కలెక్షన్ ఏమో 140 కోట్లు. బ్లాక్ బస్టర్. 14, జై లవకుశ. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. బడ్జెట్ ఏమో 80 కోట్లు, గ్రాస్ కలెక్షన్ ఏమో 130 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ హిట్గా నిలిచింది. 15, అరవింద సమేత వీర రాఘవ. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. బడ్జెట్ ఏమో 90 కోట్లు, గ్రాస్ కలెక్షన్ ఏమో 180 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 16, RRR. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. 550తో తీసిన భారీ బడ్జెట్ మూవీ. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 1387 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ తెలుగులో ఇండస్ట్రీ హిట్గా, ఓవరాల్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 17, దేవరా పార్ట్ 1. ఈ మూవీ 300 కోట్లతో తీస్తే 520 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్గా నిలిచింది.